గైస్ మన ఫాలోవర్స్ అయితే పారియా నుంచి వచ్చారు. సో మన కిషోర్ అండ్ రోహిత్ నితీష్ యొక్క ఓల్గాస్ లో ప్రతిరోజు ఫాలో అయ్యి తనను సబ్స్క్రైబ్ కూడా చేశాను. మీరు కూడా అందరు చేయండి. తను హెల్త్ టిప్స్ చాలా బాగా చెప్తాడు. చాలా ఫ్రెండ్లీ పర్సన్. రెండో మాట ఏంటంటే 365 days లో ఆయన డే 1 నుంచి నేను చూస్తే ఆయన బాడీ మొత్తం ట్రాన్స్లేషన్ చాలా చక్కగా అయింది. నితీష్ లెక్క ఇంట్రెస్ట్ తో చేస్తే ఏదైనా సాధ్యమే. తెల్లగా హ్యాండ్సమ్ యంగ్ బాయ్. ఎట్లుంది సార్? బాగుందా? ఎనర్జీ డ్రింక్ అది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు మన జిమ్లో ఫుల్ బ్లాగ్ అయితే తీయబోతున్నాను. సో చూసేయండి బ్లాగ్ ఎలా ఉంటుందో. లెట్స్ గో సార్. ఇది వాచ్ అండ్ సీ. నేనేం కదా తాగుతా ఎనర్జీ డ్రింక్. ఒకసారి వీడియో తినాలి. ఇప్పుడు ఎనర్జీ డ్రింక్ మన నితేష్ ఇంకా తాగబోతున్నాడు. మొత్తం వేరే ఊపుతాడు కదా. మన బావ తయారు చేసిండు, రైడర్ బావ. ఎట్లుంది? ఎక్కిందా? ఎక్దామా? పంపు మాత్రం వేరే లెవెల్ వస్తుంది. మరి దీంట్లో ఏమేమి కలిపిండు మరి? ఆల్కహాలా? అన్న ఒకసారి తాగి చూడు. ఒకసారి ట్రై చేయన్న. ఇది దాంట్లో బెల్లం బాగా. దాంట్లో ఏం వేసినావు? చియా సీడ్స్. చియా సీడ్స్ ఉంటాయా అన్న? అంతేనా? ఒకసారి ట్రై ఏముంది? తీయగుంది. ఏమండి? సో ఇప్పుడు నేను కూడా ట్రై చేస్తున్నాను. సార్ది ఇంకా ఉంది. ఇగో సార్ ఆల్కహాల్, బ్లూ వైన్, గోవా వైన్. దిమ్మ తిరిగిందా? ఎట్లుంది? ఓకేనా? ఇది కష్టం. ఇది కూడా ట్రై చేస్తా సార్. బీట్రూట్, క్యారెట్, నైట్ అంతా నానబెట్టి 24 hours కంప్లీట్ ఆల్కహాల్ లేకుండా బ్లూ వైన్. లెట్స్ గో. టుడే వర్కౌట్ ఏం చేద్దాం? లెగ్స్. నితీష్ యొక్క ఓల్గాస్ లో ప్రతిరోజు ఫాలో అయ్యి తనను సబ్స్క్రైబ్ కూడా చేశాను. మీరు కూడా అందరు చేయండి. తను హెల్త్ టిప్స్ చాలా బాగా చెప్తాడు. చాలా ఫ్రెండ్లీ పర్సన్. రెండో మాట ఏంటంటే 365 days లో ఆయన డే 1 నుంచి నేను చూస్తే ఆయన బాడీ మొత్తం ట్రాన్స్లేషన్ చాలా చక్కగా అయింది. ఆయన బాడీని మీరు కూడా చూసి ఉంటారు. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. కంపల్సరీ హెల్త్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీరు కూడా నితీష్ యొక్క ఓల్గాస్ని ఫాలో కండి. హెల్త్ టిప్స్ని, మళ్ళీ ఫిట్నెస్ యొక్క సంబంధించినటువంటి సమాచారాన్ని పొందండి. థ్యాంక్ యూ నితీష్. సార్ ఒక క్వశ్చన్, గ్లామర్ కి రహస్యం ఏంటి? ఏం లేదు, ఎర్లీ మార్నింగ్ మరి ఈవినింగ్ ఐస్ వాటర్ తీసుకొని ఐస్ వాటర్లో ఫేషియల్ చేస్తున్నాను. తర్వాత రెండోది ఏంటంటే బీట్రూట్, క్యారెట్, దోసకాయ, మింట్, కొంచెం జాగరి, ఇంకా కొంచెం నిమ్మకాయ, వీటన్నిటిని మిక్స్ చేసి ఓవర్ నైట్ ఉంచి తర్వాత ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత తాగడం వల్ల క్యారెట్ లో బీటా కరోటిన్ ఉంటుంది. బీట్రూట్ లో కూడా మంచి డీటాక్స్ వాటర్ గా తయారవుతుంది. అది రెగ్యులర్ గా తాగడం వల్ల మీ స్కిన్ టోన్ అనేది తొందరగా అవుతుంది. మీరు కూడా చేయండి. ఓకే, సో చూసారు కదా సార్కు అంటే ఫిజిక్ ప్లస్ గ్లామర్, దానికి కారణం
చెప్పిండు కదా సార్, ఇప్పుడు యూజ్ చేయండి మీరు ఇంకా యంగ్ అండ్ డైనమిక్ సార్. అన్న ఈ పైసా బిడ్డ రావాలంటే ఏం చేయాలి? జిమ్ ఒకటి చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండాలా. నితీష్ లెక్క ఇంట్రెస్ట్తో చేస్తే ఏదైనా సాధ్యమే. ఈ నితీష్ బాగా మందికి మోటివేషన్ చేస్తాడు. నితీష్ లెక్క కావాలని మాకు కూడా ఉన్నది, మేము కూడా అవుతాము. థ్యాంక్ యూ అన్న. సో వాయిస్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మాట్లాడు, ఏం మాట్లాడేసి లెగ్ వర్కౌట్ అవుతుంది. 5 వేటు 10 7 5 5 మ్యాచ్ రాదు, లెక్కలు రావు నాకు. 27 ఎంత? 27 ఎంత? 27 + 27 27 అంటే ఏందన్నా? 27 అంటే ఏందన్నా? कौन सब्जेक्ट अच्छा लगता है? बैगन। 47 48 54. अभी मजा आएगा ना भिड़ो। ఎంతసేపా చెప్పడానికి? 54 + 20 ఎంత? 74 kgs ఇది లిఫ్ట్ చేస్తాడు మనోడు. ఫ్రెండ్స్, వర్కౌట్ చేసే ముందు వామప్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే మనకైతే జాయింట్స్ అయితే పట్టుకుంటాయి. సో ఇలా వామప్ చేయడం వల్ల కొంచెం ఫ్రీ అవుతుంది బాడీ అంతా. సో దీని వల్ల మనకు ఎలాంటి ఇంజురీస్ అయితే జరగవు జిమ్ లో. ఈరోజు బైసెప్ ట్రైసెప్ వర్కౌట్ ట్రైన్ చేస్తున్నాను. గైస్, మన ఫాలోవర్స్ అయితే పారియా నుంచి వచ్చారు. సో మన కిషోర్ అండ్ రోహిత్ వాళ్ళతో మాట్లాడదాం కాసేపు. సో మన వీడియోస్ అయితే డైలీ చూస్తారట. థ్యాంక్ యూ కిషోర్. సో మన వీడియోస్తో ఇన్స్పైర్ అయ్యి ఇంత దూరం నన్ను కలవడానికి వచ్చినాడ. సో మనోని ఇంకా మంచిగా ఫిజిక్ ఉన్నది, జిమ్ చేస్తే మంచిగా అవుతాడు. కానీ చేయాలి. ఇంటికాడ చేస్తావా వర్కౌట్? ఇంటికాడ చేస్తావా? కానీ చూస్తాం, చేయాలని అనుకుంటాను. ఇట్లా ఇంటికాడ కూడా వర్కౌట్ చేయాలి. పుషప్ చేసినాం అనుకో ఇంటికాడ. ఫ్రెండ్స్, నా మైక్ ఛార్జింగ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ పని చేయలేదు మైక్. సో చాలా మాట్లాడాం కానీ సో అంతా వేస్ట్ అయిపోయింది. ఏది ఏమైనప్పటికీ మన కోసం అయితే మన ఫాలోవర్స్ అయితే ఇంత దూరం అయితే వచ్చారు. సో చాలా చాలా థ్యాంక్స్ అండ్ చాలా హ్యాపీగా ఉంది. సో ఈ మూమెంట్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే సో మన వీడియోస్ డైలీ చూసి సో నన్ను కలవడానికి అయితే జిమ్కి అయితే వచ్చారు. గాయస్, ఇన్ని రోజుల మన కష్టానికి అయితే ప్రతిఫలం అయితే దక్కిందని అనుకోవచ్చు, ఎందుకంటే మన వల్ల ఒక్కరు ఇన్స్పైర్ అయినా సో అది చాలా హ్యాపీ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చాలా అంటే చాలా మాట్లాడుకున్నాం. సో మైక్ పనిచేయలేదు. ఇక్కడ ఏంటంటే సో సార్ ఏజ్ అయితే అడిగాను. సో వాళ్ళు 35 చెప్పారు. సో సార్ ఏజ్ వచ్చేసి 41 ఉంది. మనం వర్కౌట్ చేస్తే మన ఏజ్ అనేది మినిమం 6 years to 10 years డిఫరెన్స్ కంపల్సరీ కనిపిస్తుంది. అది లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే చూశారు. నేను ఎప్పుడు పోయినా కూడా మీకు 30 ఉంటాయా 32 ఉంటాయా అని చాలా మంది ఇదే మాట మాట్లాడతారు. ఒక 30 members అడిగారు. వాళ్ళు 30 members కూడా ఏమంటే సార్ మీకు 30, 32, 35 అంతే అని చెప్పారు. కానీ యాక్చువల్గా 41 ఉన్నాయి. 2 పిల్లలు ఉన్నారు. బిఫోర్ మ్యారేజ్ చేశాను, మళ్ళీ 10 years తర్వాత మళ్ళీ చేస్తున్నాను. సో నాకే ఒక కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే నేను స్కూల్లో వెళ్ళినప్పుడు కూడా ఒక స్టేబుల్గా ఉండకుండా ఎనర్జెటిక్గా అటు పరిగెత్తడం ఇటు పరిగెత్తడం, పిల్లలతో డ్యాన్స్ చేయించడం, ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయి. ఇది కేవలం ఫిట్నెస్ ద్వారా. సో నితీష్ ఈ యొక్క వీడియో ద్వారా అందరికీ ఫిట్నెస్ టిప్స్ ఇస్తున్నాడు. మీరు అతన్ని అందరు తప్పకుండా ఫాలో కావాలని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్. చూసారు కదా సార్ వాయిస్ ఎంత తక్కువ అయిందో. జస్ట్ 41 year, మీరు అన్నది 35. ఓకే గైస్, చూసారు కదా.
అట్లుంటుంది ఫిట్నెస్ తోని. సో కిషోర్ నువ్వు ఇంకా కొంచెం వర్కౌట్ స్టార్ట్ చేయి ఇంటికాడ, ఓకేనా? ఇద్దరు కూడా స్టార్ట్ చేయాలి. సో గాయ్స్, అదే విధంగా ఈ రోజు మన రోహిత్ అయితే బర్త్డే ఉందట. సో ఈ రోజు బర్త్డే ఉందని కేక్ కోసం అయితే కౌటర్కి అయితే వచ్చారంట. సో అలాగే నన్ను కలుద్దామని జిమ్ కి అయితే వచ్చారంట. సో నన్ను కలుద్దామని ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తున్నారంట. సో ఈ రోజు అయితే ఇలా కలిసాము. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనోళ్ళని చూస్తుంటే. సో చాలా బాగా మాట్లాడుకున్నాము, చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు నాకు. సో మన తమ్ముడు డే 1 నుంచి అయితే నన్ను చూస్తున్నాడంట. సో మన వీడియోస్ అయితే డైలీ చూస్తాడంట. సో డే 1 కి అండ్ డే 200 కి అయితే చాలా బాగా చేంజ్ వచ్చిందని సో నాతోనైతే అన్నారు. సో ఫ్రెండ్స్, మన కష్టాన్ని గుర్తించి సో మన దగ్గరికి వచ్చి సో మన గురించి మాట్లాడుతుంటే సో అది చాలా చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. సో ఇంకా 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 చేయాలి, ఇంకా సాధించాలి అనిపిస్తుంది. సో చాలా సేపు మనోళ్ళతో మాట్లాడి మనోళ్ళకి ఇంకా చెప్పాను, ఇంట్లో వర్కౌట్ అయితే చేసుకోండి, డైలీ పుషప్స్ లేదా పుల్అప్స్, జాగింగ్ వెళ్ళండి, రన్నింగ్ చేయండి, కొంచెం డైట్ మెయింటైన్ చేయండి, కొంచెం హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పాను. సో గాయ్స్, మనోళ్ళు మన వీడియోలు చూసి ఇంకా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇంకా వాళ్ళు కూడా డైలీ వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తే సో మనకి ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మన వీడియోస్ ఇంకొకరికి యూస్ఫుల్ గా అవుతుంది అంటే దానికంటే మించి ఏం కావాలి మనకు. సార్ వాళ్ళ వైఫ్ కూడా ఇంకా మేడమే అక్కడ చెప్తుండే. సడన్ గా మేము ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉండే. వాట్ ఏ కోఇన్సిడెన్స్. సార్ అప్పుడు ఎలా ఉండే ఇప్పుడు కూడా అట్లానే ఉన్నారు. అది మాత్రం నిజం. నేను అప్పటి నుంచి అందుకే పేరు అడిగి కొంచెం అనిపించింది కానీ సార్ వాళ్ళ స్టూడెంట్స్ అయితే వచ్చిండ్రు, కోఇన్సిడెన్స్ గా కలిసిండ్రు, గుర్తుపట్టింది సార్ని. ఇద్దరు మనోళ్ళే స్టూడెంట్స్, సార్ వాళ్ళ స్టూడెంట్స్. సరే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పక్కా ఉండే. అవునా? ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పెద్ద పెద్దగా సో నేను వాళ్ళకి కూడా సజెస్ట్ చేసేది అంటే హెల్త్ ఈజ్ వెల్త్. కాబట్టి వర్కౌట్ చేయండి, హెల్తీగా ఉండండి. సో చూసారు కదా గైస్, సార్ వాళ్ళ స్టూడెంట్స్ అయితే కోఇన్సిడెన్స్ కలిసిండ్రు. సో ఇప్పుడే గుర్తుపట్టిండ్రు సార్ని మనోళ్ళు. గుర్తుపట్టాలి అవునో కాదు, సార్ లెక్కనే ఉంది. రవికుమార్ సార్ లెక్కనే కన్ఫర్మ్ చేసుకుందామని పేరు అడిగిన తర్వాత ఫస్ట్ క్లాస్ అంటే మీరు అప్పుడు బాగా చిన్న ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్. వావ్, గ్రేట్ సార్. స్టూడెంట్స్ వచ్చారు, సార్ వాళ్ళ స్టూడెంట్స్ వచ్చారు. సార్ మీకు ఏమి చెప్తారా స్టూడెంట్స్కి? సార్ వాళ్ళ స్టూడెంట్స్ అంట. స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్. సో గైస్, కోఇన్సిడెన్స్గా మన సార్ వాళ్ళ స్టూడెంట్స్ అయితే ఇట్లా గుర్తుపట్టిండ్రు చాలా సంవత్సరాలకు. అది వస్తలేదు. సో నా ఇద్దరు స్టూడెంట్స్ ఈడెన్ గార్డెన్లో నేను చెప్పినప్పుడు ఫస్ట్ క్లాస్ కదా వీళ్ళు? ఫస్ట్ సెకండ్ ఉండే, చిన్నగా ఉండే. ఇప్పటికీ ఇదే జిమ్లో 5-6 మెంబర్స్ స్టూడెంట్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా దగ్గర చదువుకున్న పిల్లలు వాళ్ళు పెద్దగా వాళ్ళు ప్రయోజకులు అయితే టీచర్కు ఉన్న సంతోషం వాళ్ళ తల్లిదండ్రులు కంటే ఎక్కువ సంతోషం మాకు ఉంటుంది. ఈ యువర్గా వంశీ డోక్రీ నుంచి, సిర్పూర్ నుంచి కూడా కొంతమంది పిల్లలు మార్నింగ్ వస్తున్నారు. తర్వాత రామకృష్ణ, చాలామంది ఇక్కడ ఇట్లా రావడం, వాళ్ళు మాకంటే హైట్లో కానీ పర్సనాలిటీ. సో వాళ్ళు వాళ్ళ భవిష్యత్తులో గొప్ప స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని భగవంతుని కోరుకుంటున్నా. వాళ్ళు గొప్ప స్థాయిలో ఉండాలి, వాళ్ళు మంచి దేశానికి భావి భారత పౌరులుగా ఉండాలని కోరుకుంటూ వారికి బర్త్డే సందర్భంగా బ్లెస్సింగ్స్ ఇస్తున్నా బాబుకు. ఈ బాబు కూడా నేను బ్లెస్సింగ్స్ ఇస్తున్నా. దే షుడ్ బి ఇన్ ఏ గుడ్ పొజిషన్. ఎస్, దే హ్యావ్ టు సర్వ్ దిస్ కంట్రీ. థ్యాంక్ యూ ఆల్ గాస్. థ్యాంక్ యూ సో మచ్. 1, 2, 16, 17, 18, 19, 20. బాగా గ్రేట్, అసలు నువ్వు గ్రేట్. 20 తీసినావు, వస్తున్నాయా? ఓ షాట్. సారీ కదా. 1, 2, 4, 5, 10. సో గాయస్, చూడండి మన వాడికి షేప్ ఎలా వచ్చిందో.
వీకట్ మనోడు ఇక్కడ చూస్తే మన సార్ ఇక్కడ చూస్తారు వీకట్ చూడండి బాక్సర్ కిక్ బాక్సర్ సో గైస్ చూడండి మన బాక్సర్తో ఈరోజు వర్కౌట్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను బాక్సర్ ఈరోజు? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.